హాయ్ అండి. నమస్తే. కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నక్కి దాక్కుంది నవల మొదటి భాగం. ఇంకా ఎంతసేపు? త్వరగా రా కేకేశాడు జనార్దన్. కాండ్రాయి ప్యాంటు లోపలికి దోపుకున్న సిల్కు షర్టు, ప్లాస్టిక్ బెల్టు, సన్నగా పొడుగ్గా ఉన్నాడు జనార్దన్. యాష్ట్రేలో కాలుస్తున్న సిగరెట్ పడేసి ఇంకో సిగరెట్ వెలిగించాడు. చేతి గడియారం చూసుకున్నాడు. 6 గంటలైంది. చటుక్కున అవతల గది తలుపు తోశాడు. తలుపు తెరుచుకుంది. తెల్లని శాటిన్ పరికిణి పైన బాడీతో గది మధ్య నిల్చుని చీర విప్పి మరకలుగాని చిరుగులుగాని ఉన్నాయేమో అని చూస్తున్న జలజ చటుక్కున తిరిగి కనుబొమ్మలు ముడిచి ఏమిటా తొందర అంది. జనార్దన్ గదిలోకి వెళ్ళి జలజకు ఎదురుగా నిలుచుని జలజ, నువ్వు చాలా అందమైన దానివని తెలుసా అన్నాడు. తెలుసు కానీ నువ్వు కాస్త అవతలకు వెళ్ళు, నేను చీర కట్టుకోవాలి అంది జలజ. జనార్దన్ కదల్లేదు. జలజను ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. చామన ఛాయ, 5 అడుగుల 4 అంగుళాల పొడుగు, కాస్త లావుగానే ఉంటుంది. నిగనిగలాడుతున్న ఒళ్ళు, ఒంటి మీద ఎక్కడ ఎముక కనిపించదు. అవసరమైన చోటల్లా చక్కని వంపులు, నున్నని చెంపలు, నల్లని నొక్కుల జుట్టు, 2 జడలు అల్లుకుంది. నల్లని కనుబొమ్మలు, తళతళా మెరుస్తున్న కళ్ళు. కదలవే. మంచం కోడుకు ఆనుకుని తల కొంచెం వెనక్కి వాల్చింది జలజ. జనార్దన్ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. షు, బట్టలు నలిగిపోతాయి. ఇంకా చీర కట్టుకోలేదుగా అంటూ నడుం మీద నుంచి వీపు మీదకి, వీపు మీద నుంచి మెడ మీదకి చేతులు పోనిచ్చాడు. తల వెనక్కి వంచి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. జలజ నిట్టూర్చింది. ఒకసారి మంచం వైపు చూసి చిన్నగా నవ్వి, పోనీ సినిమా మానేద్దామా అంది. ఎందుకు మానేయటం? మానేసి ఇంట్లోనే ఉందాం. నిజంగా నీకు ఇంట్లో ఉండాలనుందా, లేక ఆ గణేశన్కి భయపడా అడిగాడు జనార్దన్. గణేశన్ మంచివాడు కాడు. నేను మంచివాణ్ణి కాను. వాడికి భయపడ్డమేమిటి? పద అన్నాడు జనార్దన్. 5 నిమిషాల తరువాత జలజ ముస్తాబు చేసుకుని హాల్లోకొచ్చింది. అప్సరసలా ఉన్నావు. ఆ గణేశన్ నిన్ను చూశాడంటే ఏడుస్తాడు అన్నాడు జనార్దన్ లోపల మురిసిపోతూ. మ్యారేజ్ స్టోరర్ జనార్దన్ డ్రైవ్ చేస్తున్నాడు. జలజ అతని పక్కన కూర్చుంది. టాపు తీసేసుంది. కారు వెళుతుంటే గాలికి జలజ జుట్టు రేగి చెంపల మీద, నుదుటి మీద ముంగురులు దాగుడు మూతలాడుకుంటున్నాయి. సినిమా చూస్తుందే కానీ జలజ మనసు సినిమా మీద లేదు. తన వెనకే గణేశన్ రావడం చూసింది. అతని కళ్ళు చూస్తే చాలా భయం వేస్తుంది. తలుచుకుంటేనే ఒళ్లంతా జలధరిస్తుంది జలజకి. కోపం కూడా వస్తుంది. అతనికి తన మీద హక్కేమిటి? తనని శాస్త్రోక్తంగా వివాహమాడిన ఆ నల్లతంబికి లేని అధికారం ఈ గణేశన్కి ఎలా వచ్చింది? గణేశన్తో 2 ఏళ్లు కలిసి ఉండడం వల్ల అతనికి అధికారం వచ్చింది అని జలజకు తెలియక కాదు. నల్లతంబి అతని దగ్గర డ్రైవర్గా ఉన్నప్పుడు ప్రారంభమైంది తనకి గణేశన్కి సంబంధం. దొంగసారా పాండిచ్చేరి నుంచి రవాణా చేస్తున్నందుకు పోలీసులు నల్లతంబిని పట్టుకుని జైలుకు పంపిన తరువాత గణేశన్కి తనకి స్నేహం ఇంకొంచెం దృఢమైంది. ఏడాది తరువాత నల్లతంబి జైలు నుంచి వచ్చిన తరువాత కూడా జలజను ఇంటికి రమ్మని అతను అడగలేదు. అతను అడగకుండా ఉండడానికి గణేశన్ ఏదో ఏర్పాటు చేసి ఉండడం కారణమై ఉండాలి. తనకి చెప్పలేదు. బహుశా డబ్బిచ్చుంటాడు. అల్లరి చేస్తే చంపేస్తానని బెదిరించుంటాడు. తన భర్త నల్లతంబి తనను కలుసుకోలేదు. తన దగ్గర ఉండమని అడగలేదు. తను గణేశన్తోనే ఉండిపోయింది. గణేశన్కి 35 ఏళ్లు. మంచి పొడుగు, భారీగా ఉంటాడు. నల్లని ఒళ్ళు, మసూచికపు మచ్చలతో మొహం గతుకులు గతుకులుగా ఉంటుంది. నల్లని లావు పెదిమలు, ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు, చీకి కళ్ళు, పలచని జుట్టు, బట్టతల, చెవుల మీద గుబురుగా వెంట్రుకలు. భయంకరంగా ఉంటాడు. అంత భయంకరంగా ఉండే గణేశన్తో ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే జలజకు సమాధానం చెప్పడానికి ఆలోచించవలసిన అవసరం లేదు. డబ్బు అడిగినప్పుడల్లా వందలు ఇస్తాడు. అడిగితే చాలు చీరలు నగలు వచ్చి పడతాయి. తండియార్పేటలో ఓ చిన్న పెంకుటింట్లో ఒక వాటాలో దోమలు, నల్లులు, మురుగు వాసనతో పొద్దున వండిన అన్నం రాత్రి తింటూ ఊతికి నీరుకాయ పట్టిన బట్టలు, మాసికలు వేసిన బట్టలు కట్టుకునే జీవితం తరువాత గణేశన్ సమకూర్చిన భోగాలు ఎలా నిరాకరించగలదామే? తన భర్త నల్లతంబి జైలుకు వెళ్లడం తన అదృష్టమే అనుకుంది. గణేశన్కి ఉద్యోగం లేదు. అతనికి డబ్బు ఎలా వస్తుంది అని ఎందరో తరచి దర్యాప్తు చేశారు కానీ తెలియలేదు. గణేశన్ సన్నిహితులకి, జలజకి, అతని అనుచరులకి మాత్రం తెలుసు. దొంగసారా రవాణా, దొంగతనాలు, జోదం, ఇంకా చాలా విధాల డబ్బు సంపాదించేవాడు గణేశన్. చట్టబద్ధమైన సన్మార్గం ఒక్కటి లేదు. అతనికి 10-15 మంది అనుచరులున్నారు. వాళ్ళందరికీ పుష్కలంగా డబ్బిచ్చేవాడు.
వాళ్ళు పోలీసులకి పట్టుబడితే వాళ్ళ తరపున వకీళ్లను నియమించేవాడు. జైలుకు వెళితే వాళ్ళ కుటుంబాలను పోషించేవాడు. జైలు నుంచి తిరిగి రాగానే వాళ్ళు మళ్ళీ గణేశన్ ముఠాలో చేరేవారు. మళ్ళీ పట్టుబడి జైలుకు వెళ్లేంత వరకు గణేశన్ తరపున పనిచేసేవాళ్ళు. గణేశన్ మీద పోలీసులకి చాలా అనుమానం ఉండేది. కానీ అతన్ని పట్టుకునేందుకు సాక్ష్యమేది దొరికేది కాదు. పోలీసులు ఓ కంట అతన్ని కనిపెడుతూ ఉండేవారు. తనని పోలీసులు కనిపెడుతూ ఉన్నారని గణేశన్కి తెలిసి జాగ్రత్తగా ఉండేవాడు. గణేశన్ కుడి భుజం జనార్దన్, ఎడం భుజం రాఘవన్. రాఘవన్ గణేశన్ పినతండ్రి కొడుకు. జనార్దన్, రాఘవన్ కూడా లేనిదే గణేశన్ ఎక్కడికి కదిలేవాడు కాదు. వాళ్లతో సంప్రదించందే ఏ పని చేసేవాడు కాదు. రాఘవన్కి మసూచికం మచ్చలు లేవు గాని రూపంలో రాఘవన్కి గణేశన్కి చాలా పోలికుంది. జనార్దన్ రూపమే కాక తరహా కూడా వేరు. గణేశన్లా క్రూరంగా కనిపించడు, క్రూరంగా ప్రవర్తించడు. తన చుట్టూ ఉన్నవాళ్లు తన మాట రాజాజ్ఞకమల్లే పాటించడం గణేష్కి అలవాటైపోయింది. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే సహించడు, కొట్టేవాడు. ఆడదేనే కనికరం కానీ తన ప్రియురాలు అనే మమకారంగానే లేకుండా తిక్క తిరిగినప్పుడు జలజని కూడా చితకబాదేవాడు. తను ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో లేకుండా బయటకు వెళ్లడం వల్ల ఎవరితోనో వెళ్ళి ఉండాలి అన్న అనుమానంతో ఓ రోజున గణేశన్కి కోపం ఎక్కువయి ఆమెను తోలుబెల్టుతో వీపు మీద గుండెల మీద అరగంట సేపు నిర్విరామంగా కొట్టాడు. ఆ వాతల మంట 15 రోజులకు గానీ పోలేదు. 6 నెలలైనా ఇంకా మచ్చలు అలాగే ఉన్నాయి. గణేశన్ని వదిలి వెళ్ళిపోవాలని ఆవేళ నిర్ణయించుకున్నామే. గణేశన్ రాత్రి తన దగ్గరకొచ్చినప్పుడు తన ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పింది. వీల్లేదు, నాకు తెలియకుండా పారిపోవడానికి ప్రయత్నించక. నువ్వు వెళ్ళి ఏ మారుమూల దాక్కున్నా వెదికి పట్టుకుంటాను. ఇక్కడికి తీసుకురాకుండా అక్కడే చంపేస్తాను అన్నాడు గణేశన్. అది ఉత్త బెదిరింపు కాదని జలజకి తెలుసు. అతని కళ్లల్లో క్రౌర్యం చూసి గజగజ వణికిపోతూ చెప్పకుండా ఎందుకు వెళ్తాను అంది. డబ్బు, కార్లు, చీరలు అన్నీ ఉన్నాయి. గణేశన్తో ఉన్న ఆ 2 ఏళ్లలో వాటి మీద మోజు తీరిపోయింది. అతని మీద మోజు ఎన్నడూ లేదు. అతని నుంచి ఎలా తప్పించుకోవడం? తప్పించుకుని ప్రాణాలతో ఉండగలదా? జలజ అటువంటి స్థితిలో ఉండగా ఆమె దృష్టి జనార్దన్ మీదకు వెళ్ళింది. గణేశన్ ఇంట్లో లేనప్పుడు, అవకాశం దొరికినప్పుడు అతనితో చనువుగా ఉండేది. గణేశన్ను ఎదిరించగలవాడు, తనకి రక్షణ ఇవ్వగలవాడు అతనొక్కడే అని ఆమె అభిప్రాయం. అంతేకాదు, అతనంటే జలజకి నిజంగానే ఇష్టం కలిగింది. అతని చింపిరి జుట్టు, సన్నని ముక్కు, నవ్వుతూ ఉండే కళ్ళు ఆమెను మురిపించాయి. అతనితో స్నేహం ఎక్కువైంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి దాగవు. గణేశన్కి తెలిసిపోయింది. ఇద్దరినీ హెచ్చరించాడు. జనార్దన్, 8 ఏళ్లగా నువ్వు నాతో ఉన్నావు, నా తమ్ముళ్లా మెలిగావు. అందుకే మంచిగా చెబుతున్నాను. ఇటువంటి పని ఇంకెవడన్నా చేసుంటే ఈ పాటికి వాడి పేగులు తీసి వాడి మెళ్ళలోనే వేసేవాణ్ణి. ఇలాంటి పనులు చేయక అన్నాడు. ఆ రాత్రి గణేశన్ జలజను మళ్లీ తోలుబెల్టుతో కొట్టాడు. ఆ మర్నాడు జలజ ఆ విషయం జనార్దన్కి చెప్పింది. అతను మండిపడి రా పోదాం అన్నాడు. ఎక్కడికి? నాతో రా. ఎక్కడికి అడిగింది జలజ మళ్ళా. భయము, ఆశ రెండూ ధ్వనించాయి ఆమె కంఠస్వరంలో. ఎక్కడికైనా వెళదాం. గణేశన్కి నాకు ఇక పొత్తు కుదరదు, రా. మనిద్దరినీ బతకనివ్వడు. జనార్దన్ పకపక నవ్వి మొలలోంచి బాకు తీసి చూపించి చూద్దంగా అన్నాడు. ఇద్దరూ వెళ్ళిపోతుంటే రాఘవన్ అడ్డొచ్చాడు. రాఘవన్ని 4 తన్నాడు జనార్దన్. జనార్దన్తో వెళ్ళిపోయింది జలజ. ఇద్దరూ కాపురం పెట్టారు. క్షమిస్తానని ఇద్దరినీ తిరిగి రమ్మని గణేశన్ కబురు పంపించాడు. జనార్దన్ కబురు తెచ్చిన దూతని తలుపు దగ్గర నుంచే పంపించేశాడు. కొంతమందిని కూడదీసుకుని జనార్దన్ ఓ ముఠా తయారు చేశాడు. 2 ముఠాలు అప్పుడప్పుడు తగాదా పడేవి. జలజ జనార్దన్తో వెళ్ళిపోవడం వల్ల గణేశన్ అహం దెబ్బతింది. జలజని జనార్దన్ని హతమారుస్తాను అని ప్రతిజ్ఞ పట్టాడు. జలజ జనార్దన్తో వచ్చేసి 3 నెలలైంది. ఈ 3 నెలల్లో ఇంట్లోంచి ఎప్పుడూ బయటికి కదల్లేదు. ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకునేది. భయం వల్లే ఆమె గడప దాటడం లేదు అని జనార్దన్కి తెలుసు. అందుకే ఆ వేళ ఆమెను సినిమాకి రమ్మని పట్టుపట్టాడు. తమ కారు వెనకే ఇంకో కారు రావడం జలజ చూసి జనార్దన్కి చెప్పింది. అతను నవ్వి భయపడక నా జేబులో ఏముందో చూడు అన్నాడు. అతని జేబులో పిస్తోలున్నదని ఆమెకు తెలుసు. ఇంటర్వెల్లో దీపాలు వెలిగినప్పుడు గణేశన్ హాల్లో కూర్చుని ఉండడం చూసిందామె. తను జనార్దన్ సినిమాకి వచ్చిన విషయం అతని మనుషులు చూసి చెప్పగానే గణేశన్ వచ్చాడని జలజ గ్రహించి ఆ విషయం జనార్దన్కి చెప్పింది. వాడి మొహం, వాడేం చేస్తాడు? కుక్కలా ఇంటి వరకు వెంటొస్తాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వెళ్తాడు. మన కారు, ఇంకో కారులో మన మనుషులు కాపలా వస్తారు. భయం లేదు అన్నాడు జనార్దన్. సినిమా అయిపోయింది.
జనార్దన్, జలజ బయటకొచ్చి కారెక్కారు. గణేశన్ కారెక్కడం జలజ చూసి నాకు భయంగా ఉంది అంది. అయితే వెళ్ళి వాడి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుపో అన్నాడు జనార్దన్ కోపంగా. జలజ ఏడ్చింది. సులోచన కంచం కడిగి అల్మరాలో పెట్టి టైం పీస్ వైపు చూసింది. 9:30కి ఇంకా 2 నిమిషాలుంది. 9:30కి రేడియోలో ద్వారం ఫిడేలు కచేరీ ఉంది. ఎదురింటికి వెళ్ళి వినాలి. వస్తానని పక్కింటామెతో సాయంకాలమే చెప్పింది. నాన్నా, నీకేమైనా కావాలా? నేను రేడియో వినడానికి వెళ్తున్నాను. వెళ్ళమ్మా అన్నాడు క్యాంపు కాటు మీద పడుకున్న 55 ఏళ్ల సులోచన తండ్రి శేషగిరి. సులోచన అద్దం ముందు నిలబడి కురులు సర్దుకుని కుంకుమ బొట్టు దిద్దుకుంది. సులోచనకి 20 ఏళ్లు. లక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్లో టైపిస్టు. 80 రూపాయల జీతం. ఆమె తండ్రి రిటైర్డ్ అప్పర్ డివిజన్ గుమస్తా. తల్లి పోయి చాలా కాలమైంది. తోబుట్టువులు ఎవ్వరూ లేరు. అయితే వెళ్తున్నాను అని తలుపు తీసుకుని వీధి మెట్ల మీదకు వెళ్ళింది సులోచన. సరిగ్గా ఆ సమయానికి ఓ మారిస్ కారు వీధిలో అడ్డొచ్చింది. అందువల్ల సులోచన మెట్ల మీద ఆగిపోయింది. మారిస్ కారులో ఒక యువతి, ఒక యువకుడు ఉన్నారు. మారిస్ కారు పక్కగా ఇంకో పెద్ద నల్ల కారు చాలా స్పీడుగా వచ్చింది. మారిస్ కొంచెం పక్కకు వెళ్లగానే వెనక వచ్చిన కారు కీచుమని చప్పుడు చేస్తూ ఆగింది. ఆ కారులోంచి ఓ మనిషి ఒక గంతేసి రోడ్డు మీదకి దూకాడు. అతని చేతిలో పిస్తోలుంది. మారిస్ కారులో ఉన్న ఇద్దరినీ పిస్తోలుతో కాల్చాడు. మరుక్షణం హంతకుడు తన కారెక్కి వెళ్ళిపోయాడు. ఇదంతా నిమిషం కూడా పట్టలేదు. వీధి దీపం కింద ఆగిన మారిస్ కారు అలాగే ఉంది. తలుపులు తెరుచుకున్నాయి. కిటికీలు తెరుచుకున్నాయి. కొందరు తెరిచి ఉన్న తలుపులు మూసుకున్నారు. కొందరు కిటికీలు కూడా మూసేశారు. కొందరు వీధిలోకి పరిగెత్తారు. ఏమిటి? ఏం జరిగింది? ఢామ్ ఢామ్ అని చప్పుళ్ళు వినిపించాయి. ఎవరో పిస్తోలు కాల్చారు. ఎవరు కారులో? అనేకమైన ప్రశ్నలు. సమాధానాలు చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఎవరో పోలీస్కి టెలిఫోన్ చేశారు. నేను చూశాను. మెట్ల మీద నిలబడి ఉన్నాను. ఎవరో ఒకతను కారాపి దిగొచ్చి ఈ కారులో వాళ్ళని పిస్తోలుతో కాల్చాడు అని చెప్పింది సులోచన. అతను ఎలా ఉన్నాడు? ఎటు వెళ్ళాడు? కారు ఏ మోడల్? నెంబర్ చూసావా? ప్రశ్నల వర్షం. ఇంతలో పోలీసులు వచ్చారు. ఇంటి మెట్ల మీద నిల్చున్న సులోచనను చూపించి హత్య జరగడం ఆమె కళ్ళారా చూసిందని ఎవరో చెప్పారు. పోలీసు ఉద్యోగులు సులోచనను తరచి తరచి ప్రశ్నలు అడిగారు. ఆమె చెప్పిన సమాధానాలు రాసుకున్నారు. సులోచన హంతకుణ్ణి స్పష్టంగా చూసింది. మారిస్ కారు హెడ్లైట్స్ వెలుగులో కనిపించాడు. వివరంగా అతని ఆనవాలు వర్ణించి చెప్పింది పోలీసులకి. పేరు చెప్పనవసరం లేకుండానే పోలీసులకి అతను ఎవరో తెలిసిపోయింది. గణేశన్ పోలిక ఉన్న మనుషులు ఉండడం చాలా అరుదు. మర్నాడు ఐడెంటిఫికేషన్ పెరేడ్కి రావాల్సి ఉంటుంది అని సులోచనకి చెప్పారు పోలీసులు. నీకెందుకమ్మా ఈ గొడవ అన్నాడు శేషగిరి. అదేమిటి నాన్నగారు? 2 మనుషుల్ని కాల్చి చంపాడు. ఎవడో ఆ కిరాతకుడు. వాణ్ణి పట్టుకునేందుకు పోలీసులకు సహాయం చేయకపోతే ఎలా? అంది సులోచన. తను ఒక్కతే ఆ హత్య చూడడం వల్ల, హంతకుణ్ణి పట్టుకునేందుకు తన సాక్ష్యం అవసరం కావడం వల్ల సులోచన గర్వపడ్డది. శేషగిరి ఏదో గొణుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు వీధిలో వాళ్లంతా ఒక్కొక్కరే వచ్చి సులోచనని కలుసుకుని హత్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకైనా మంచిదని పోలీస్ అధికారులు సులోచనకి 2 పోలీసుల్ని అంగరక్షకులుగా నియమించారు. ఐడెంటిఫికేషన్ పెరేడ్లో గణేశన్ని గుర్తుపట్టి వేలుపెట్టి చూపించింది సులోచన. యువర్ ఆనర్, జూన్ 14వ తేదీ రాత్రి 9:30 అయ్యపెళ్లై వీధిలో ముద్దాయి గణేశన్ జనార్దన్ అనే యువకుణ్ణి, జలజ అనే యువతిని పిస్తోలుతో కాల్చి దారుణంగా హత్య చేశాడని ప్రాసిక్యూషన్ రుజువు చేస్తుంది. హత్య చేయబడ్డ జనార్దన్ దేహంలో .32 క్యాలిబర్ గుళ్ళు 3 కనిపించాయి. ఒకటి గుండెలో, ఒకటి ఊపిరితిత్తుల్లో, ఇంకొకటి పేగుల్లో గుచ్చుకున్నాయి. జలజ గుండెలో అదే .32 క్యాలిబర్ గుండు ఒకటి గుచ్చుకుంది. ఆ 2 తక్షణం మరణించారని వైద్యుల సాక్ష్యంతో రుజువు చేస్తాము. తన ప్రియురాలు జలజ తనని వదిలి వెళ్లిపోయి జనార్దన్తో ఉండడం హత్యకి ముఖ్య కారణమని, ముద్దాయి గణేశన్ వద్ద .32 క్యాలిబర్ కోర్ట్ రివాల్వర్ ఒకటి ఉన్నదని, హత్య చేయబడ్డ ఆ 2 శవాలలోంచి తీసిన పిస్తోలు గుళ్ళు ఆ పిస్తోల్లోంచే పేల్చబడ్డాయని రుజువు చేస్తాము అని ప్రాసిక్యూటర్ ఓసారి కోర్టంతా కలియచూసి చిరునవ్వు నవ్వి, యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ సాక్ష్యం అంతేకాదు, హత్య జరగడం కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి కథనం వినిపిస్తాము అని తన ప్రారంభోపన్యాసం ముగించాడు. కోర్టులో జనం కిటకిటలాడుతున్నారు. నడి వీధిలో జరిగిన హత్య అనే శీర్షికతో పత్రికలు హత్య గురించిన వివరాలకు చాలా ప్రాముఖ్యం ఇచ్చి వార్తలు ప్రకటించడం వల్ల జనం కోర్టుకి తండోపతండాలుగా వచ్చారు.
హత్య జరగడం కళ్ళారా చూసిన ఆ మనిషి ఎవరా అని జనం కోర్టంతా కలియ చూశారు. ఎవరో ఎవ్వరికీ తెలియలేదు. ప్రాసిక్యూటర్ ప్రత్యక్ష సాక్షిని పిలిచాడు. కుమారి సులోచన, కుమారి సులోచన అని కోర్టు గుమస్తా కేక వేశాడు. లేత నీలం రంగు వాయిల్ చీర, పసుపచ్చ పువ్వులను తెల్లని జాకెట్టు, మెళ్ళో ఒంటి వరుస బంగారు గొలుసు, వదులుగా వేసుకున్న జడ. సులోచన బోనెక్కుతుంటే అందరూ ఆమెనే చూస్తున్నారు. 2 చేతులు బోను అడ్డకర్ర మీద ఆనించి నిలుచుంది సులోచన. కిటికీలోంచి వస్తున్న వెలుగు ఆమె మెడ మీద పడి ఆమె ఒంటిని కాంతితో కప్పుతుంది. నిర్మలంగా శాంతంగా ఉన్న ఆమె కళ్ళు చూసి తలలు ఊపారు చాలామంది. ఎర్రని పెదిమలు, మొనతేరిన చిన్న గడ్డం, పువ్వుల్లా ఉన్న చెవులు, ఆ కోటులో ఆ బోనులో ఆమె పొసగలేదు. అంత అమాయకంగా, అంత అందంగా ఉన్న ఆ యువతికి హంతకులతో, హత్యతో సంబంధం ఏమిటా అని జనం ఆశ్చర్యపోయారు. ప్రమాణ స్వీకారం పూర్తయింది. మీరు చదువుకుంటున్నారా? అడిగాడు ప్రాసిక్యూటర్. లేదు, లక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్లో టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నాను. నివాసం ఎక్కడా? 172 అయ్యపిళ్ళై వీధి. ఒంటిగా ఉంటున్నారా? మా నాన్నగారు నేను కలిసుంటున్నాము. మీ నాన్నగారు ఉద్యోగంలో ఉన్నారా? అప్పర్ డివిజన్ గుమస్తాగా పనిచేసి రిటైర్ అయ్యారు. జూన్ 14వ తేదీ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు? 6 గంటలకి. ఇంటికొచ్చి ఏం చేశారు? ఆ రాత్రి జరిగిన విషయాలు మీకు జ్ఞాపకం ఉన్నంత వరకు విపులంగా చెప్పండి అని ప్రాసిక్యూటర్ వెనక్కి జరిగాడు. ఇంటికి రాగానే వంట చేశాను. రాత్రి 9:30కి ద్వారం వారి ఫిడేలు కచేరీ ఉంది రేడియోలో. ఎదురింటికి వెళ్ళి వినాలని త్వరగా భోజనం ముగించి వంటిల్లు కడిగి బయలుదేరాను. మీరు ఎదురింటికి బయలుదేరినప్పుడు టైం ఎంతైంది? సరిగ్గా 9:30 2 నిమిషాలు తక్కువ. అంటే 9:28, అవునా? అవును. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. బయటికి వెళ్ళాను. వీధిలో ఒక కారు వస్తూ ఉండడం వల్ల మెట్ల మీద ఆగాను. ఆ కారు వెనక ఇంకో కారు వస్తుంది. వెనక వస్తున్న కారు స్పీడ్ ఉన్నట్లుండి ఎక్కువైంది. ముందు వెళుతున్న కారుని దాటి చటుక్కున ఆగిపోయిందది. ముందుకు వెళ్ళడానికి వీలు లేక ముందొచ్చిన కారు కూడా ఆగిపోయింది. వెనక నుంచి వచ్చిన కారులో నుంచి ఓ మనిషి దిగాడు. దిగిన వెంటనే అతడి చేతిలో ఉన్న పిస్తోలు పేలింది. చెవులు చిల్లులు పడేట్టు చప్పుడైంది. మరుక్షణం పిస్తోలు పేల్చిన మనిషి కారెక్కి వెళ్ళిపోయాడు అని గబగబా చెప్పేసి సులోచన మాటలాపేసింది. పిస్తోలు పేల్చిన మనిషిని మీరు స్పష్టంగా చూశారా? చూశాను. రాత్రి 9 గంటలు దాటింది కదా. వీధి దీపాల వెలుగులో ఆ మనిషి మీకు అంత స్పష్టంగా ఎలా కనిపించాడు? అడిగాడు ప్రాసిక్యూటర్. మారిస్ కారు హెడ్లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. మారిస్ కారు ముందు కారాపి హంతకుడు కారు దిగి మారిస్ కారు దగ్గరకొచ్చాడు. అప్పుడు మారిస్ కారు హెడ్లైట్స్ కాంతిలో సినిమాలో క్లోజప్లా కనిపించాడు. అమ్మా, ఈ కోర్టులో ఉన్న వాళ్లలో నువ్వు చూసిన ఆ హంతకుడు ఉన్నాడా అని అడిగాడు ప్రాసిక్యూటర్. సులోచన ముద్దాయి నిలిచిన బోనువైపు చూసి అతనే అంది. కోర్టులో జనమంతా ముద్దాయి వైపు తిరిగారు. గణేశన్ పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. అతని కళ్లలో నుంచి నిప్పులు రాలుతున్నాయి. కుమారి సులోచన, జూన్ 14వ తేదీ రాత్రి 9:20 అయ్యపిళ్ళై వీధిలో కారులోంచి దిగి మారిస్ కారులో ఉన్న ఇద్దరిని పిస్తోలుతో కాల్చిన మనిషిని స్పష్టంగా చూశానని, ఆ మనిషి ఈ కోర్టులో ముద్దాయిగా హాజరై ఉన్న గణేశన్ అని మీరన్నారు, అవునా? అడిగాడు డిఫెన్స్ లాయర్. అవును, అంది సులోచన. ఆ రాత్రి హత్య జరిగినప్పుడు చూసిన తరువాత మళ్ళీ ఈ మనిషిని ఈ కోర్టులో చూడడమేనా? ఈలోగా ఎక్కడైనా చూశారా? హత్య జరిగిన మర్నాడు పోలీస్ స్టేషన్లో చూశాను. అంతే అని డిఫెన్స్ లాయర్ కూర్చున్నాడు. రీడైరెక్ట్ ఎగ్జామినేషన్కి ప్రాసిక్యూటర్ లేచాడు. హత్య జరిగిన మర్నాడు ముద్దాయిని మళ్ళీ చూశానని చెప్పారు. దయచేసి ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూసింది వివరంగా చెబుతారా? సులోచన గొంతు సవరించుకుంది. హత్య జరిగిన మర్నాటి పొద్దున్న నేను ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా 2 పోలీసు ఉద్యోగులు మా ఇంటికొచ్చారు. తమతో కూడా కమిషనర్ ఆఫీస్కి రావాలన్నారు. పోలీస్ కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. కమిషనర్ ఆఫీస్లో విజిటర్స్ గదిలో నన్ను కూర్చోపెట్టారు. 15 నిమిషాల తరువాత పోలీసు ఉద్యోగి ఒక అతను అక్కడికి వచ్చి తను కూడా రమ్మని నన్ను పిలిచాడు. ఒక పెద్ద హాలులో ఒక బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నాడు ఒక ఆయన. ఆయన మెజిస్ట్రేట్ అని పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. నా పేరు, చిరునామా రాసుకున్నారు మెజిస్ట్రేటు. తరువాత మెజిస్ట్రేటు నన్ను ఇంకో గదిలోకి తీసుకువెళ్లారు. ఆ గదిలో 10 మంది మగాళ్లు వరుసగా నిలుచున్నారు. అందరూ దాదాపు ఒకటే ఒడ్డు పొడుగు మనుషులు.
అందరూ తెల్లని ప్యాంట్లు, తెల్లని షర్ట్సు వేసుకున్నారు. మా వీధిలో ఆ రాత్రి పిస్తోలు పేల్చిన మనిషి ఆ 10 మందిలో ఉన్నాడా అని మేజిస్ట్రేట్ అడిగారు. ఎడం వైపు నుంచి 4గో మనిషిని చూపించాను అంది సులోచన. అంతకుముందు ఆ మనిషిని మీరు చూడలేదా? చూశాను. ఎప్పుడు, ఎక్కడ? అంతకు క్రితం రాత్రి మా వీధిలో కారులోంచి దిగి పిస్తోలు పేలుస్తూ ఉండగా. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు. జడ్జి కళ్లద్దాలు సరిచేసుకున్నాడు. బల్ల మీద ఉన్న కాగితాలు సర్దిపెట్టి సమీక్ష ప్రారంభించాడు. ముద్దాయి గణేశన్ మీద ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం చాలా బలంగా ఉంది. జనార్దన్, జలజ .32 క్యాలిబర్ కోల్ట్ రివాల్వర్ గుళ్లు తగిలి చనిపోయారని నిర్ధారణగా తేలింది. .32 క్యాలిబర్ కోల్డ్ రివాల్వర్ ఒకటి గణేశన్ వద్ద ఉన్నదని రుజువైంది. జనార్దన్, జలజల కళేబరాల్లోంచి బయటకు తీసిన పిస్తోలు గుళ్లు గణేశన్ వద్ద ఉన్న రివాల్వర్లోంచి పేల్చినవే అని బాలిస్టిక్ నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చారు. కనుక గణేశన్ మీద పటిష్టమైన కేసు తయారైంది. జలజని, జనార్దన్ని హత్య చేయటానికి గణేశన్కి కారణం ఉంది. హత్య చేస్తానని అతను వాళ్లను బెదిరించటం విన్న మనుషులు సాక్ష్యం ఇచ్చారు. ఇవన్నీ సూచనాపూర్వకమైన సాక్ష్యాలు. వీటన్నిటికన్నా ముఖ్యమైంది హత్య జరిగినప్పుడు ముద్దాయి ఎక్కడున్నాడు అనే విషయం. హత్య జరిగిన సమయంలో అంటే జూన్ 14వ తేదీ రాత్రి ముద్దాయి గణేశన్ సినిమా హాల్ నుంచి తిన్నగా మెరీనా బీచ్కు వెళ్లాడని, అయ్యపిళ్ళై వీధి వైపు వెళ్లలేదని 4 డిఫెన్స్ సాక్షులు సాక్ష్యం ఇచ్చారు. ముద్దాయితో అతని కారులో ఉన్న అతని బంధువు రాఘవన్, అతని డ్రైవర్ నల్లతంబి బీచ్ రోడ్డు మీద అతని కారు ఆగి ఉండగా అతన్ని పలకరించామని చెప్పిన దిన్షా, మృత్యుంజయ సాక్ష్యం ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున గణేశన్ 9:30 గంటలకు అయ్యపిళ్ళై వీధిలో ఉన్నాడని, కారులో నుంచి దిగి మారిస్ కారులో ఉన్న జనార్దన్ని, జలజని పిస్తోలుతో కాల్చడం కళ్లారా చూశానని కుమారి సులోచన సాక్ష్యమిచ్చింది. హత్య జరిగిన సమయంలో గణేశన్ అయ్యపిళ్ళై వీధిలో ఉన్నట్లు రుజువు చేయడానికి ఈ ప్రత్యక్ష సాక్ష్యం తప్ప మరెవరి సాక్ష్యమో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టలేదు. గణేశన్ తరపున సాక్ష్యం ఇచ్చిన ఆ 4 సాక్ష్యం నమ్మదగిందా, ప్రాసిక్యూషన్ తరపున కుమారి సులోచన ఇచ్చిన సాక్ష్యం నమ్మదగిందా అని జ్యూరీ సభ్యులు ఆలోచించాలి. ఎవరి సాక్ష్యానికి విలువివ్వాలి, ఎవరి సాక్ష్యం నిష్పాక్షికంగానూ యథార్థంగానూ తోస్తున్నది అని ఆలోచించాలి. కుమారి సులోచనకి ముద్దాయి గణేశన్తో కానీ, హత్య చేయబడ్డ జనార్దన్, జలజలతో కానీ ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళని అంతకు ముందు తను ఎన్నడూ చూడలేదు అని చెప్పింది. గణేశన్ మీద ఆమెకు ద్వేషం ఉండడానికి కారణం కనిపించటం లేదు. అకారణంగా ఒక మనిషిని ఉరికంబం ఎక్కించడానికి అబద్ధాలు కల్పించి చెబుతుందా? పోలీసులు బెదిరించో, మభ్యపెట్టో సులోచన చేత తప్పుడు సాక్ష్యం చెప్పించారని డిఫెన్స్ వాదించింది. చదువుకున్నది, ఉద్యోగంలో ఉన్నది, తన హక్కులు తెలిసిన మనిషి, వివేకి అయిన ఆ అమ్మాయి పోలీసులు బెదిరించగానే, ఏదో ఆశ చూపించి మభ్యపెట్టగానే దొంగ సాక్ష్యం ఇస్తుందా? ఒక అమాయకుడిని ఉరికంబం ఎక్కించడానికి పూనుకుంటుందా? డిఫెన్స్ తరపున సాక్షులుగా వచ్చిన ఆ 4గురిలో ఒకరు గణేశన్ డ్రైవరు, రెండో అతను అతని పినతండ్రి కొడుకు. బీచ్లో కలుసుకున్నామన్న తతిమ్మ ఇద్దరు గణేశన్ మిత్రులు. వాళ్ల సాక్ష్యం పాక్షికంగా ఉందో లేక సులోచన సాక్ష్యం పాక్షికంగా ఉందో జ్యూరీ సభ్యులు నిర్ణయించాలి. సులోచన సాక్ష్యం నిజమైందని, కల్పితం కాదని జ్యూరీ సభ్యులకి తోస్తే ముద్దాయి దోషి అని నిర్ణయించాలి. లేక డిఫెన్స్ సాక్షుల కథనం నిజమని తోస్తే ముద్దాయిని నిర్దోషిగా నిర్ణయించాలి. జడ్జి సమీక్ష ముగించాడు. గణేశన్ మీద కేసు నిలిచేది లేనిది సులోచన సాక్ష్యం మీదే ఆధారపడి ఉందని అందరికీ తెలుసు. సులోచన సాక్ష్యం యథార్థంగా అంగీకరించమని జ్యూరీ సభ్యులకి జడ్జి సూచించాడని గ్రహించారు అంతా. తీర్పు ఏ విధంగా ఉంటుందో ముందే తెలిసిపోయింది. ముద్దాయి దోషి అని జ్యూరీ నిర్ణయించింది. జనార్దన్ని, జలజని జూన్ 14వ తేదీ రాత్రి 9:30 పిస్తోలుతో కాల్చి చంపావో అనే నేరం నీ మీద రుజువైంది కనుక నిన్ను హంతకుడిగా నిర్ణయించి నీకు మరణశిక్ష విధిస్తున్నాను అని తీర్పు చెప్పాడు జడ్జి. కోర్టులో జనం ఒక్కసారిగా నిట్టూర్చారు. గణేశన్ పళ్ళు పటపటా కొరికాడు. నిప్పులు కక్కుతున్న కళ్లతో సులోచనని చూశాడు. సులోచన సాక్ష్యం వల్లే తనకి శిక్ష పడింది అని తెలుసు అతనికి. కాచుకో, నన్ను ఉరితీసే లోపల నిన్ను చంపుతాను గద్దించాడు గణేశన్. సులోచన బెదిరిపోయి అటు చూసింది. 2 పోలీస్ కానిస్టేబుల్స్ మధ్య సంకెళ్లతో నిల్చున్న అతను తననే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. సులోచనకి ఒళ్ళంతా చెమటలు పోసినట్లయింది. నన్ను ఉరికంబం ఎక్కించే ముందు నువ్వు మరో లోకంలో ఉంటావు, నిన్ను చంపి తీరతాను అన్నాడు గణేశన్. అతన్ని లాక్కుని వెళ్లిపోయారు జైలు అధికారులు. కోర్టులోంచి అందరూ వెళ్లిపోతున్నారు. సులోచన ఒక్కతే కోర్టులో అలాగే నిలబడిపోయింది.
ఆ కేసు దర్యాప్తు చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సులోచన్ని సమీపించి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ గణేశన్ ప్రేలాపనకి బెదురుతున్నావా? వాడి మొహం. మరణశిక్ష విధించబడ్డ బంధీలను జైల్లో చాలా జాగ్రత్తగా చూస్తారు. తప్పించుకోవడానికి వీలు లేకుండా బంధిస్తారు. ఏమీ చెయ్యలేక కసికొద్దీ అలా పేలాడు. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు అన్నాడు. సులోచన నవ్వింది. అవును, మరణశిక్ష విధించబడ్డ మనిషి జైలు నుంచి తప్పించుకుని వచ్చి నన్ను చంపడం ఎలా జరుగుతుంది? కానీ అతని కళ్ళల్లో ద్వేషం, కోపం చూస్తే భయం వేసింది. చచ్చా, భయం ఎందుకు? పద, నువ్వు ఆఫీస్కేనా? మా వ్యాన్లో వెళ్దు గాని అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. గణేశన్కి శిక్ష పడి వారం రోజులైంది. గణేశన్ ఇంట్లోనే ఉంటున్నాడు రాఘవన్. ఆ ఇంటికి 2 నెలల అద్దె అడ్వాన్స్ ఉంది గనక ఇంకో 2 నెలలు ఉండొచ్చు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. పోతే పోయింది, వాడు ఆ జనార్దన్తో వెళ్తే వెళ్ళాడు. వాళ్లతో మనకేం పని? కావాలిస్తే జలజ కన్నా అందమైన 100 మంది యువతుల్ని తెచ్చిపెట్టుకోవచ్చు అని ఎంత చెప్పినా వింటేగా. జనార్దన్నే జలజని చంపితేనే గాని తన కసి తీరదన్నాడు. పోని ఆ పని మరెవరి చేతైనా చేయించమన్నాను. అది వీల్లేదని తనే చంపి పట్టుబడ్డాడు. ఇక ఉరితీస్తారు అన్నాడు రాఘవన్. లావుగా పొట్టిగా ఉన్న నల్లతంబి నిలుచుని బీడీ తాగుతున్నాడు. బీడీ కింద పడేసి కాలితో ఆర్పేసి కిటికీలోంచి బయటికి ఉమ్మేసి, నేను జైల్లో ఉండగా అది నన్ను వదిలేసి గణేశన్తో ఉంది. నేను జైల్లోంచి వచ్చాక అది పోతే ఇంకోటి అని ఊరుకున్నాను గాని గణేశన్ని దాన్ని చంపుతానని కత్తిపట్టుకుని తిరిగానా అన్నాడు నల్లతంబి. సరేగాని గణేశన్ ఆ డబ్బంతా ఎక్కడ దాచాడంటావు అడిగాడు రాఘవన్. నల్లతంబి పెదమ విరిచాడు. బ్యాంకులో వేశాడేమో. లేదు, ఇల్లంతా వెదికాను. బ్యాంకులో వేసుంటే ఏ పాస్బుక్ ఉండేది. అతని పేర బ్యాంకులో 40 రూపాయలున్నాయి. నాకు తెలిసినంత వరకు గణేశన్ 2 లక్షలైనా వెనకేసి ఉండాలి. 2 లక్షలే? ఎక్కడ దాచుంటాడు? అదే ఆలోచిస్తున్నాను అని రాఘవన్ అంటూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది. చూడు ఎవరో అన్నాడు రాఘవన్. నల్లతంబి వెళ్లి తలుపు తెరిచి ఇంకో మనిషితో తిరిగొచ్చాడు. రాఘవన్ ప్రశ్నార్థకంగా చూశాడు నల్లతంబిని. నీతో మాట్లాడాలట. ఎవరు నువ్వు? విడిగా మాట్లాడాలి. సరే, నువ్వు అవతలకు వెళ్ళు అన్నాడు నల్లతంబితో రాఘవన్. నల్లతంబి వాసారాలోకి వెళ్ళగాని ఆ వచ్చిన మనిషి, నేను ఇవాళే జైలు నుంచి వచ్చాను అన్నాడు. అలాగా, అయితే? గణేశన్ నీకు ఓ విషయం చెప్పమన్నాడు. గణేశన్ని నువ్వెలా కలుసుకున్నావు? జైల్లోంచి ఇవాళే విడుదలై వచ్చాను అని చెప్పానుగా. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి మాకు మా పద్ధతులున్నాయి. ఏం చెప్పమన్నాడు అడిగాడు రాఘవన్. తను దాచిన డబ్బు కోసం నువ్వు వెతుకుతావని, ఎంత వెదికినా ఎక్కడ దాచింది తెలియదని, ఎవరికీ తెలియకుండా దాచానని చెప్పమన్నాడు. చచ్చేవాడు ఆ డబ్బు దాచుకుని ఏం చేస్తాడు అన్నాడు రాఘవన్ కోపంగా. దాదాపు 3 లక్షల రూపాయలు అంత రొక్కంగా దాచుంచాడట. ఆ మాత్రమైనా దాచుంటాడో అనుకున్నాను. దొంగసారా రవాణాలోనే 1,00,000కు పైగా లాభం వచ్చి ఉండాలి. తనని ఉరితీసేటందుకు ఇంకా 3 నెలల వ్యవధి ఉందట. సులోచనను హత్య చేస్తే ఆ డబ్బు ఎక్కడ దాచింది నీకు చెబుతానని, లేకపోతే చెప్పనని, ఆ డబ్బు నీకు కనిపించకుండా పోతుందని చెప్పమన్నాడు. రాఘవన్ లేచి నిల్చుని, నీ పేరేమిటి అని అడిగాడు కాస్త దగ్గరగా వచ్చి. ఆ వచ్చిన మనిషి బెదిరిపోయి మునుస్వామి అన్నాడు. రాఘవన్ నల్లతంబిని కేకేశాడు. నల్లతంబి రాగానే మునుస్వామి జేబులు వెతకమన్నాడు. నల్లతంబి అతని జేబులు వెదికి 2 కాగితాలు, కొంత డబ్బు, ఒక బ్లేడు బయటికి తీశాడు. పోలీసువేమో అని అనుమానం కలిగిందిలే అన్నాడు రాఘవన్ నవ్వుతూ. గణేశన్ చెప్పమన్న విషయం చెప్పాను, నేను వెళతాను అన్నాడు మునుస్వామి. ఇంకెవరికైనా చెబుతావా ఈ విషయం? ఎందుకు చెబుతాను, నాకెందుకు అని గొణుక్కుంటూ మునుస్వామి వెళ్ళిపోయాడు. రాఘవన్ నల్లతంబిని సూటిగా కళ్ళలోకి చూసి, విన్నావా అడిగాడు. వినిపించింది నవ్వుతూ చెప్పాడు నల్లతంబి. ఏమంటావు? 3 లక్షల రూపాయలు ఎలా వదులుకుంటాం? బహువచనం ఉపయోగిస్తున్నావు? నల్లతంబి పకపక నవ్వి, నన్ను నీతో భాగం కలుపుకుంటే మంచిది, సంతోషిస్తాను. చిరుసగం 3 వంతిస్తాను. సరే, అయితే ఆలోచిద్దాంరా. గణేశన్లా మనం పోలీసులకు చిక్కిపోకూడదు. కోర్టులో సులోచనను చంపుతానని గణేశన్ ప్రతిజ్ఞ పట్టాడు. అతని అనుచరుల చేత చంపిస్తాడని పోలీసులు ఊహించుంటారు. సులోచనకి పోలీసు కాపలా పెట్టుంటారు. హత్య జరిగిన తరువాత పోలీసుల అనుమానం మన మీద ఉంటుంది కనుక బాగా ఆలోచించి పథకం వేయాలి. ఏమంటావు? పోలీసులకి చిక్కితే నీకొచ్చే 1,00,000 గాని, నాకొచ్చే 2 లక్షలు గాని ఎందుకు పనికిరావు.
అవును, ఆలోచించాలి. ఓ సిగరెట్ ఇలాతే అన్నాడు నల్లతంబి. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.